నమస్తే, నేను మీ శ్రీలక్ష్మిని. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను వాడే హెయిర్ ఆయిల్ మీకు చూపించాలని అనుకుంటున్నాను. హెయిర్ రీగ్రోత్ మంచిగా అవుతుంది. స్కాల్ప్ అంతా మంచిగా మసాజ్ చేసుకొని వీక్లీ వన్స్ పెట్టుకున్న చాలు, చాలా బాగుండిద్ది. రెగ్యులర్గా నేను అదే ఆయిల్ వాడతాను. మా పాపకి నేను అందరం ఇదే వాడతాము. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అట్లా ప్రిపేర్ చేస్తాను. 1 లీటర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే మనకు 3-4 మంత్స్ కంపల్సరీ బాగా వస్తుంది. నేను వాడే పద్ధతి మీకు చూపించాలనుకుంటున్నాను. అందరూ రకరకాలుగా యూజ్ చేస్తారు. నేను వాడే పద్ధతిని మీకు చూపిస్తాను. చాలా బాగుండిద్ది. మసాజ్ మంచిగా ఒక 3-4 మినిట్స్ చేసుకొని హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుంది హెయిర్. కనీసం సరే మీరు ఉంచుకోగలరు అనుకుంటే 1 డే ఉంచుకోవచ్చు. మరి ఆ వీడియో చూసేద్దామా? ఫస్ట్ మనం హెయిర్ ఆయిల్కి ఎక్కువ క్వాంటిటీ కరివేపాకు, కొన్ని మందారం పూలు, కొంచెం వేపాకు, ఒక 5 ఉసిరికాయలు, కొంచెం మెంతులు, కొన్ని ఆకులేమో మందారం ఆకులు, ఒక అలోవెరా ముక్క అన్నమాట. నేను వాడే ఆయిల్ ఇది 2 లీటర్స్. మనం 1 లీటర్ ఆయిల్కి ప్రిపేర్ చేస్తున్నాం ఈ క్వాంటిటీ. ఈ 1 లీటర్ ఆయిలే 3 మంత్స్ వస్తుంది అన్నమాట. మళ్ళీ కావాలంటే మళ్ళీ కాగబెట్టుకోవచ్చు. ఇప్పుడు కరేపాకు, వేపాకు, మందారం ఆకులు మంచిగా వాష్ చేసుకోవాలి. ఉసిరికాయలు కూడా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలోవెరా ముక్క కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ తీసుకొని దీంట్లో ఈ లీవ్స్ అన్నీ మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. త్రీ 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వడబుట్టలో పెట్టుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని వాష్ చేసిన ఆకులన్నీ దీని మీద పెట్టాలన్నమాట. ఉసిరికాయలు కూడా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ లీవ్స్ అన్నీ కాటన్ క్లాత్ మీద వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లీవ్స్ అన్నీ వాటర్ లేకుండా మంచిగా డ్రై అవ్వాలి. ఇది ఎండలో పెట్టక్కర్లేదు, నీడలో ఆరినా ఓకే, సరిపోతుంది. ఇది లీటర్ ఆయిల్. దీంట్లో 100 గ్రామ్స్ ఆముదం వేసుకోవాలన్నమాట. ఇది ఆముదం వేస్తున్నాం. 100 గ్రామ్స్ చాలు, ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు. మందారం పూలు, ఉసిరికాయలు, కొంచెం మెంతులు, అలాగే అలోవెరా, అలాగే కరివేపాకు, వేపాకు, మందారం ఆకులు ఇవన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, ఇది నీట్గా డ్రై అయిపోయినాయి. ఇవి దీంట్లో వేసుకోవాలి. ఇవంతా ఇప్పుడు లో ఫ్లేమ్లో మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈ లీవ్స్ అంతా డ్రై అయ్యి కొంచెం కలర్ షేడ్ అవుతాయి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాం కదా, లో ఫ్లేమ్లో మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా. ఇది మినిమం 20 మినిట్స్ అలా, లేకపోతే హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. సన్న మంటలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే పొంగొచ్చేస్తుంది అన్నమాట. కొంచెం పెద్ద గిన్నెలోనే పెట్టుకోవాలి. మెంతులు చాలా ఉపయోగపడతాయి మనకి. డాండ్రఫ్, పేలు అలాంటివి పడకుండా ఉపయోగపడుతుంది. మందార పూలు ఇవన్నీ కూడా చాలా హెయిర్కి మంచి చేస్తాయి. అలోవెరా, ఉసిరికాయ ఇవన్నీ కూడా మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఈ ఆయిల్ అంతా 20 to 30 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లో మంచిగా బాయిల్ చేయాలి. ఈ లీవ్స్ అన్నీ గ్రీన్ ఉన్నాయి కదా, ఇవంతా బ్రౌన్ కలర్లో కొంచెం షేడ్ అయిపోతాయి అన్నమాట లీవ్స్ అన్నీ.
అప్పటిదాకా బాయిల్ చేయాలి. కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఇట్లా బాయిల్ అవుతూ వస్తుందన్నమాట. పొంగు వస్తుంది, చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఆయిల్ అయిపోయినాక ఇలాంటి గాజు సీసాలో పోసుకొని స్టోర్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్కి అప్లై చేయాలన్నప్పుడు ప్రీ హీట్ చేసుకోవడం డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. వేరే గిన్నెలో కొంచెం వాటర్ వేసి అది హీట్ చేసి ఆ గిన్నెలో ఇది కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయినాక పెట్టుకోవాలన్నమాట. ఇది అయిపోవచ్చిందండి. ఆయిల్ గ్రీన్ కలర్ ఉండే లీవ్స్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయింది, లైట్ గ్రీన్ కలర్కి వచ్చేసింది, చూసారా? ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేసేయాలన్నమాట. ఆయిల్ 20 to 30 minutes అయిపోయింది. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయింది, కనిపిస్తుందా? లైట్ గ్రీన్. ఇంకా చాలు, ఇంకా ఆపేసుకుందాం. ఇది బాగా చల్లగా అయిపోవాలి. అప్పుడు వడగట్టుకొని బాటిల్స్లో పోసుకోవాలన్నమాట. చాలా కూల్గా అయిపోవాలి ఆయిల్ అంతా. నమస్తే, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కంపల్సరీ లైక్స్ చేయండి. మీ ద్వారా మీరు లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నలుగురికి రీచ్ అవుతుంది ఈ వీడియో. అందుకని అడుగుతున్నాను. నమస్తే, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.